సర్పంచ్ ఐక్యత, అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం. సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత. వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. సర్పంచ్ ఐక్యత, 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 సర్పంచ్ ఐక్యత. మా సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను. నిధులనే కేంద్రం పంపించిన నిధులనే, కేంద్రం పంపించిన నిధులను, కేంద్రం పంపించిన నిధులను, కేంద్రం పంపించిన నిధులను, కేంద్ర సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత. కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను వెంటనే, పంపించిన నిధులను వెంటనే, కేంద్ర ప్రభుత్వం పంపించిన 8,629 కోట్లను వెంటనే. సర్పంచ్ ఐక్యత, సర్పంచ్. గత సుమారు 3 సంవత్సరాలుగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వంకి సీమ గుట్టినంత కూడా లేకుండా ఈ సైకో ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం పంపించినటువంటి నిధులను కూడా కాజేసి మొన్న ఒక ఏదో ఉడతా భక్తిగా ఒక 900 కోట్లు రిలీజ్ చేసి ఈరోజు అది కూడా ఒక కండిషన్ మీద మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీల నుంచి ఈరోజు ఆ బిల్లులు కూడా కట్టమని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. మేము ఈ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ లేని విధంగా 1982 నుంచి కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామ స్థాయిలో చిన్న మైనర్ పంచాయతీలకి కరెంటు బిల్లులు కట్టడం లేదు. ఈరోజు వాటి సాకు పెట్టుకొని కుంటి సాకులో కేంద్రం ప్రభుత్వం పంపించిన 8,629 కోట్ల రూపాయలని దొంగతనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ప్రపంచంలో లేడు. ఈ ఇండియాలో ఈయనకే తగుని, భారతదేశంలోని ఇంత నీచమైన ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ కూడా చూడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకే ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతున్నాం, పంచాయతీల మీద ఎందుకు మీకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులను దారి మళ్లించడం తప్పుగా కాకుండా కూడా ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీరాజుల్లో పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు. మహాత్మా గాంధీ గారు కలల కన్నా స్వరాజ్యం కావాలి ఇదే అని అడుగుతున్నాం మేము. ఆయన కలల కన్నా స్వరాజ్యం ఇదేనా అని అడుగుతున్నాం. ఈరోజు అంబేద్కర్ గారు 73, 74లో పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో చట్టంలో భాగంగా గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచి. ఈరోజు చిన్న శానిటైజేషన్ వేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎక్కడ చూసినా ఒక మురికి కాలంలో మురికి తీద్దామన్నా లేరు. అదేవిధంగా అనేక ఇబ్బందులు పడి ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక చలనం లేకుండా ఏ విధమైనటువంటి అధికారుల్ని పక్కన పెట్టేసి ఈరోజు అదే మరగా ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రాష్ట్రం అంతా కూడా మన యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారి పిలుపు మేరకు కూడా ఈ అనేక రిలే నిరాహార దీక్షలు కలెక్టరేట్ ఎదురు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో. దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మేము క్వశ్చన్ చేసేది ఏమంటే, గతంలో ఇన్ని రోజులు మీ దీన్ని భరించాం, ఇకనైనా గవర్నమెంట్ దిగొచ్చి సర్పంచులకి క్షమాపణ చెప్పి మా నిధులను మాకు ఇప్పించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాము, ఖచ్చితంగా మీరు చెల్లించే విధంగా కూడా మా సర్పంచులందరూ తిరుగుబాటు అవుతారు. మీరు గడప గడప ప్రోగ్రాం ఆపి మీరు ఏ విధంగా కూడా రాబోయే ఎలక్షన్లో ఇంకా 2 నెలలే ఉంది, మీరు రావాలంటే మీకు కుర్చీ వేయాలంటే మా సర్పంచ్ కావాలి, మిమ్మల్ని కూర్చోబెట్టి నీళ్ళు ఇవ్వాలంటే మా సర్పంచ్ కావాలి, మిమ్మల్ని గౌరవించాలంటే మా సర్పంచ్ కావాలి. కానీ సర్పంచ్ నిధులు మాత్రం ఎవరు? మా పంచాయతీలో ఇసుక దోసుకుంటారు, మా పంచాయతీలో గ్రావెల్ దోసుకుంటారు, మా పంచాయతీలో గ్రానైట్లు దోసుకుంటారు, కానీ మా సర్పంచ్కి మాత్రం అన్యాయం చేస్తుంటారు. ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా 2 నెలల కాలంలో ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఇచ్చే నిధులు ఇచ్చి మా పంచాయతీలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మేము ఈ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు అనేక సమస్యల మీద పరిష్కారం దిశలో పోతున్నారని నరేంద్ర మోదీ గారు కూడా అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటారు, మనం చూస్తున్నాం.
కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచులు మాత్రం ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ ఎలక్షన్లో మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు చిన్న దొంగ అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగగా కూడా మేము మా సర్పంచులు ఈ నినాదాన్ని కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము వినిపించడం జరుగుతుంది. మీరు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఏ పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా మా నిధులు మాకు ఇచ్చి ఆ తర్వాత మీరు ఎలక్షన్కి పోవాలని కూడా ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం.